This conference will now be recorded. Now 43rd question. And a 43rd question లో ఏ రాస్తున్నాం సార్ అంటే a programmer tries to debug a code of 10,000 lines. Okay, so debug a code of 10,000 lines. Okay, it is known that there is a logical error in the first 25th lines of the code. Which of the following efficient way to debug the code? అంటే 25th lines ఉన్నాయి కదా, లోపల ఎక్కడైనా లాజికల్ ఎర్రర్ అక్కర్ అయితే సో కింది వాటిలో మనం ఏదైతే ఐ మీన్ డీబగ్ చేయడానికి ఎఫిషియెంట్ వే అని అనుకుంటాం ఇక్కడ. సో యూ కెన్ యూజ్ దట్ ఇంటర్ప్రిటర్ ఆన్ ద ఫస్ట్ 25 లైన్స్. అంటే మనం ఏమి యూజ్ చేయాలి అక్కడ కాన్సెప్ట్ అంటే ఇంటర్ప్రిటర్ చెక్ చేస్తాం, అంటే లైన్ బై లైన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, we use an interpreter on the first 25 lines of the code. ఎందుకు అంటే ఎక్కడో ఒక దగ్గర సమ్ లాజికల్ ఎర్రర్ ఉండొచ్చు అంట. ఓకే, సో అక్కడ లాజికల్ ఎర్రర్ వచ్చినప్పుడు మనము దానికంటే మనం ప్రోగ్రామ్ మొత్తం 10,000 లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ టైం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే సో 25th లైన్ వరకు మనం చెక్ చేస్తే చాలంట. సో లాజికల్ ఎర్రర్ ఆ లోపలే ఉంటదని చెప్పాడు కదా. సో కాబట్టి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇంటర్ప్రిటర్ ఈజ్ నథింగ్ బట్ సో లైన్ బై లైన్ మాత్రమే అక్కడ కోడ్ అనేది అని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో కాబట్టి యూజ్ అన్ ఇంటర్ప్రిటర్ ఆన్ ద ఫస్ట్ 25 లైన్స్ ఆఫ్ ద కోడ్. ఓకే, ఓకే మా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? Now read the above passage.
ఓకే. అండ్ నౌ ఇంటిజర్‌లో మనం ఇక్కడ మొత్తం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం సార్ అంటే num1 num2 2 తీసుకున్నాడు. సారీ ఇక్కడ కూడా రాసామా? ఓకే. అండ్ k ఈక్వల్ టు 0 ఫైనల్ ఈక్వల్ టు నెంబర్ 1. ఓకే. సో మిస్సింగ్ ద స్టేట్మెంట్స్, ఇక్కడ స్టేట్మెంట్ మిస్ అయినాయంట. ఒకటి కాదు 2 ఆర్ అంతకంటే ఎక్కువ. ఓకే. సో ఐ మీన్ మిస్సింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ మిస్సింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అనే దానికి కింద మనం డెవలప్ చేయాలి. ఓకే. అండ్ ఫైనల్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేసుకుంటున్నాడు. ఓకే. సో దేనికి అసలు ఈ ప్రోగ్రామ్ అనే దానికి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చూడండి. ఓకే. రీమో వాంటెడ్ టు multiply two numbers, but the key of her keyboard had a star key. Okay, అర్థమైందా? సో రీమా wanted to multiply of two numbers. ఓకే. సో ఆమె 2 నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేయదలుచుకునేది, కాకపోతే కీబోర్డ్ లో స్టార్ సింబల్ ఉంటుంది కదా, హ్యాష్టిక్ సింబల్ కి అది బ్రోకెన్ అంటే పగిలిపోయిందంట. ఓకే. సో అంటే ఆ కీలో లేదు. She decided to write the program without using star operator. She writes the code given code. Okay. And where some statements are missing, ఆ స్టేట్మెంట్స్ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏది ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో స్టేట్మెంట్స్ వచ్చేసి 4. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి, బట్ స్టార్ ఆపరేటర్ లేకుండా మల్టిప్లికేషన్ జరగాలి. సో అలా జరగాలంటే పైన ఆల్రెడీ సూడో కోడ్ ఉంది కదా, దాంట్లో సమ్ స్టేట్మెంట్ మిస్ అయింది. ఆ మిస్ అయిన స్టేట్మెంట్స్ కింద ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పమంటున్నారు. సో ఇదంటారు అందరూ కూడా సి. సో ఎందుకు సి అనే దానికి ఇక్కడ చూద్దాం ఒకసారి. వైల్ లూప్ లో k ప్లస్ ప్లస్ లెస్ దాన్ నెంబర్ 2 వరకు. ఓకే. ఫైనల్ ప్లస్ ఈక్వల్ టు నెంబర్ 1 అంటే ఫైనల్ వాల్యూని నెంబర్ 1 తో ప్లస్ చేసి మళ్ళా ఫైనల్ లోకి స్టోర్ చేస్తున్నాడు. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను నెంబర్ 1 నెంబర్ 2 2 తీసుకున్నాను అంటే 2 3. ఓకే. నెంబర్ 1 వాల్యూ 2, నెంబర్ 2 వాల్యూ 3. ఓకే. 2 3 2 వాల్యూస్ తీసుకున్నాడు. k వాల్యూ 0 అండ్ ఫైనల్ ఈక్వల్ టు నెంబర్ 1 ని తీసుకున్నారంట. సో కాబట్టి నెంబర్ 1 వాల్యూ ఎంత అంటే 2 కదా. సో ఆ 2 కాస్త ఫైనల్ అనే దాంట్లోకి స్టోర్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఆప్షన్స్ వచ్చేసి సి ఆప్షన్. సో సి ఆప్షన్ దగ్గరికి రండి. సో k ప్లస్ ప్లస్ k వాల్యూ 0 కదా. k ప్లస్ ప్లస్ ఇస్ నథింగ్ బట్ 0. 0 లెస్ దాన్ అక్కడ నెంబర్ 2 లో 3 ఉంది. సో 0 లెస్ దాన్ 3 ట్రూవే కాబట్టి ఫైనల్ వాల్యూ ఆల్రెడీ ఇంతకు ముందు ఈక్వల్ చేసాం కదా నెంబర్ 1 కి. సో కాబట్టి 2 ప్లస్. ఓకే. సో 2 ప్లస్ అండ్ నెంబర్ 1 కూడా 2 కాబట్టి సో 2 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ 4. ఓకే. సో అలా తీసుకుంటాం. ఫైనల్ వాల్యూ ఎంత అంటే 4 అవుతుంది. సో ఈసారి k వాల్యూ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది కదా, k ఈసారి ఇంక్రిమెంట్ చేసి ఎంత అంటే 1 అవుతుంది. 1 లెస్ దాన్ 3 కండిషన్ కరెక్టే కాబట్టి అగైన్ మళ్ళీ ఫైనల్ వాల్యూ ఎంత అంటే 4 ప్లస్ 2 ఇస్ నథింగ్ బట్ 6. ఓకే. సో 6 కాస్త ఫైనల్ అనే వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది. మళ్ళీ అగైన్ k వాల్యూ ఇంక్రిమెంటేషన్ చేయబడింది కాబట్టి k వాల్యూ ఈసారి 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూవే కాబట్టి మళ్ళీ అగైన్ ఫైనల్ వాల్యూని num1 తో ప్లస్ చేయాలి. ఫైనల్ వాల్యూ 6 ప్లస్ 2 ఈస్ నథింగ్ బట్ సారీ సో ఇప్పుడు మీకు ఇక్కడ నోట్ ప్యాడ్ ఒకటి ఓపెన్ చేసి ఎంటీగా ఇక్కడ డిస్కస్ చేద్దాం సంథింగ్. num1 is equal to num1 equal to 2, num2 equal to 3 అని రెండు వాల్యూస్ తీసుకున్నాను. సో ఓకే. 2 3s ఫైనల్లీ 6 రావాలి. ఓకే. అండ్ k వాల్యూ స్టార్టింగ్ ఎంత అంటే 0 తీసుకున్నాను. ఓకే. k వాల్యూ స్టార్టింగ్ 0. అండ్ నౌ వైల్ లూప్ లో కండిషన్ ఇక్కడ ఏం రాసాం సార్ అంటే k ప్లస్ ప్లస్ లెస్ దాన్
num2. ఓకే, ఇంతేనా అక్కడ రాసింది num2. ఫైనల్ ఈక్వల్ టు ఫైనల్ ప్లస్ num1 ఇలా మనం యాడ్ చేయమని చెప్పాడు. సో k వాల్యూ ఫస్ట్ 0 కదా, సో 0, సో 0 k ప్లస్ ప్లస్ ఇస్ నథింగ్ బట్ 0, 0 లెస్ దాన్ ఇక్కడ ఏం రాసాం నెంబర్ 2. ఓకే, సో కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ వాల్యూని, సో ఎంత అంటే 2 కదా, 2 ప్లస్ నెంబర్ 1 వాల్యూ 2, సో 2 ప్లస్ 2 ఇస్ నథింగ్ బట్ 4. ఓకే, సో k వాల్యూ ఇంక్రిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ వాల్యూలోకి 4 స్టోర్ అయింది. ఓకే, అండ్ అగైన్ k వాల్యూ ఇంక్రిమెంటేషన్ చేస్తే ఓకే, సో ఇక్కడ 4 ప్లస్ అండ్ అగైన్ నెంబర్ 1 లోకి 2 ఉంటుంది కాబట్టి 4 ప్లస్ 2 ఇస్ నథింగ్ బట్ 6. ఓకే, సో అగైన్ k వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం ఇక్కడ. సో ఎంత అంటే ఓకే, సో k వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే 3 అవుతుంది, 2 అవుతుంది, 2 లెస్ దాన్ num2. సో అగైన్ ఫైనల్ వాల్యూ 8 అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి 8 దగ్గరికి వెళ్ళిపోయింది. సో 2 3 ఎంత 6 కదా ఫైనల్లీ. సో బట్ మనకి ఇక్కడ ఆప్షన్ మిస్ అయింది కాబట్టి, సో ఇక్కడ -1 అంటే ముందు వరకు అని మీనింగ్ ఇక్కడ. సో కాబట్టి ఆప్షన్ బి. ఓకే, సో -1 దాకమ్మా. సో num2 -1, num2 -1 is nothing but num2 వాల్యూ 3 తీసుకున్నాను. ఓకే, 3 -1 is nothing but 2, 0 less than 2. ఓకే, సో అలా ఆప్షన్ వచ్చేసి బి ఆప్షన్. ఓకే, సో ఆప్షన్ నెంబర్ బి. మా ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? చెప్పగలరా ఎవరైనా?
k ప్లస్ ప్లస్ లెస్ దాన్ num2 లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? k వాల్యూ ప్లస్ ప్లస్ చేస్తే k వాల్యూ ఫస్ట్ 0 కదా, సో k ప్లస్ ప్లస్ ఇస్ నథింగ్ బట్ 0, 0 లెస్ దాన్ 3, 1 లెస్ దాన్ 3, 2 లెస్ దాన్ 3. ఓకే, సో 3 టైమ్స్ లూప్ జరుగుతుంది. సో ఆల్రెడీ ఫైనల్ వాల్యూ 2, num1 ని ఫైనల్ కి అసైన్ చేశారు కదా, సో ఫైనల్ వాల్యూ ఆల్రెడీ 2 ఉంది. సో 2 ప్లస్ num1 వాల్యూ కూడా 2. ఫస్ట్ టైం లూప్ జరిగినప్పుడు 2 ప్లస్ 2 ఇస్ నథింగ్ బట్ 4. ఓకే, సెకండ్ టైం లూప్ జరిగినప్పుడు 2 ప్లస్ 4, 4 ప్లస్ 2 ఇస్ నథింగ్ బట్ 6. ఆల్రెడీ అక్కడ 6 వచ్చేసింది. 2 3s ఎంత 6 కదా మల్టిప్లికేషన్, ఆల్రెడీ 2 టైమ్స్ జరగాలి, కానీ అక్కడ 3 టైమ్స్ జరుగుతుంది మనకి ఇక్కడ లూప్. ఓకే, కాబట్టి ఆప్షన్ బి కింద చూసుకోండి కావాలంటే. num2 మైనస్ 1 అంటే 3 మైనస్ 1 2 వరకు, అంటే 0 లెస్ దాన్ 1, సారీ 0 లెస్ దాన్ 2, 1 లెస్ దాన్ 2, 2 టైమ్స్ మాత్రమే జరగాలి. అక్కడ 2 3s 6 కూడా మనకి వస్తుంది. ఓకే, సో ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి మీకు? ఓకే, అండ్ 45th క్వశ్చన్. Assume that following precedence operators, okay, so assume that following precedence operators in the same of the row have the same precedence. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ టు రైట్ సేమ్ ప్రెసిడెంట్స్ ఉంటాయంట ఇలాగా. ఓకే, సో ప్రెసిడెంట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, ఆపరేటర్స్ విత్ ఈక్వల్ ప్రెసిడెంట్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, వాల్యూస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇంటిజర్ లో వేరియబుల్స్ ఎన్ని తీసుకున్నారంటే 4 వేరియబుల్స్ తీసుకున్నారు. సో ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 ఎక్స్ప్రెషన్స్ మనకి ఏం అవుట్పుట్ ని రిటర్న్ చేస్తాయి? సో 2 ఎక్స్ప్రెషన్స్ బోత్ ఆర్ సేమా? సో ఫస్ట్ ప్రింట్ఎఫ్ సెకండ్ ప్రింట్ఎఫ్ రెండు కూడా సేమా, లేదా డిఫరెన్స్ ఏమైనా ఉందా? అది డిఫరెన్స్ ఉంటే ఎంత డిఫరెన్స్ అనే దానికి నాకు ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. ఓకే, అర్థమైందమ్మా? సో యు నో దట్ ఆల్రెడీ అర్థమెటికల్ ఆపరేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ డివైడెడ్ బై అండ్ పర్సంటేజ్, ఈ ముగ్గురికి ఈక్వల్ ప్రియారిటీ ఉంటదని ఇదివరకు మనం క్లాసెస్ లో చెప్పుకున్నాం. సో వాటికంటే ముందు ప్రియారిటీ ఎవరికి ఉంటది అంటే బ్రేసెస్ కి ఉంటది. ఓకే, కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ. ఓకే, సో డిఫరెన్స్ బై 80 డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు డిఫరెన్స్ 80 వస్తుంది అనే దానికి ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ మీకు తెలుసుంటుంది క్యాలిక్యులేషన్ అర్థమెటికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అక్కడ. ఓకే, అండ్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రింట్ఎఫ్ లో ఎక్కడ బ్రేసెస్ లేవు కాబట్టి నార్మల్ గా లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేషన్ అర్థమెటికల్ ఆపరేషన్ ప్రియారిటీని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇచ్చినాడు లెఫ్ట్ టు రైట్, ఈ ఆపరేషన్ ప్రకారం జరగాలి. సో ఫస్ట్ ఏ స్టార్ బి, సో ఏ స్టార్ బి ఈజ్ నథింగ్ బట్ 40 into 35. సో 1400 మనకి వస్తుంది. ఆ 1400 డివైడెడ్ బై ఎంత? సి వాల్యూ అంటే 20. సో కాబట్టి 70 వస్తుంది. 70 మైనస్ డి, సో 70 మైనస్ 10, సో హౌ మచ్ అంటే 60. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ కి వద్దాం. ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి మైనస్ డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్రేసెస్ లోది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సి మైనస్ డి ఈజ్ నథింగ్ బట్, సి మైనస్ డి ఎంత? 20 మైనస్ 10 ఈజ్ నథింగ్ బట్ 10. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇప్పుడు a ఇంటూ b డివైడెడ్ బై 10 కింద మనకి క్యాలిక్యులేషన్. ఓకే, సో ఇప్పుడు డివైడెడ్ బై స్టార్, సో లెఫ్ట్ టు రైట్ లో స్టార్ ఫస్ట్ వచ్చింది కాబట్టి a ఇంటూ b ఫస్ట్ జరగాలి. సో కాబట్టి ఎంత అంటే 1400 డివైడెడ్ బై 10, సో 140 క్యాలిక్యులేషన్ చేస్తే. ఓకే, అండ్ ఆ 140 పైన ప్రింట్ అప్ స్టేట్మెంట్ లో ఎంత అంటే 60, సో ఆ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 80. అర్థమైందమ్మా? సో ఈ మొత్తం ప్రింట్ అప్ స్టేట్మెంట్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే 60ని ప్రింట్ చేస్తుంది, అండ్ ఈ ప్రింట్ అప్ స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేస్తుంది అంటే 140ని ప్రింట్ చేస్తుంది. సో రెండు సేమ్ కాదు కాబట్టి ఆప్షన్ బి కాదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎంత డిఫరెన్స్ అంటే ఆ 140 లో నుంచి 60 మైనస్ చేస్తే 80 డిఫరెన్స్ మనకి అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ నెంబర్ ఏ. సో చాలా ఇంపార్టెంట్ బిట్ మా ఇది. Okay, and 46th question. So which of the following is the best describes the space complexity of the program? So space complexity అంటాం, యాక్చువల్లీ ఇది డేటా స్ట్రక్చర్స్. సో ఇవన్నీ నేను C లో చెప్తూ ఉన్నాను, డిఎస్ మళ్ళీ ఒకసారి ఒకరోజు చూద్దాము. సో ఈ బిట్స్ అన్ని కూడా C లోనే ఉన్నాయి. సో కాబట్టి ఈ యాక్చువల్లీ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ నథింగ్ బట్, మీకు ఆల్రెడీ తెలుసు అనుకోని చెప్పి ఈ బిట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో సో దీనికి ఆన్సర్ చెప్పగలరా ఎవరైనా? Which of the following is the best describes the space complexity of the program? So amount of hard disk space is required to store the program, or amount of hard disk space is required to compile the program, or amount of memory required for program to run, or last option amount of memory required for the program to compile. సో మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్? స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో మనకి రెండు ఉంటాయి, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటాం. ఓకే, సో స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ నథింగ్ బట్, ఏ ఆప్షన్ కింద చూస్ చేస్తాం సార్ అంటే ఆప్షన్ సి, అమౌంట్ ఆఫ్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ద ప్రోగ్రామ్ టు రన్. ఆప్షన్ సి అమ్మ, అమౌంట్ ఆఫ్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రోగ్రామ్ టు రన్, ఇది ఆప్షన్ సి కింద తీసుకుంటాం. ఓకే, అండ్ 47th క్వశ్చన్. సో ఇక్కడ రెండు డాషెస్ ఉన్నాయి, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2. సో డాష్ రిటర్న్స్ ఏ వాల్యూ అన్లైక్ డాష్. దీనికి బాగా చెప్తారు. సో ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో ఫస్ట్ దానికి ఫంక్షన్. ఓకే, సో సెకండ్ దానికి ప్రొసీజర్. ఓకే, సో ఫంక్షన్ ఎప్పుడు కూడా రిటర్న్ చేస్తుంది,
సో బట్ నాట్ రిటర్న్ ప్రొసీజర్. ఓకే, అర్థమైందమ్మా? ఆప్షన్ నెంబర్ డి. 47th క్వశ్చన్ కి ఆప్షన్ డి, ఫంక్షన్ అండ్ ప్రొసీజర్. సో ఫంక్షన్ రిటర్న్స్ ఎ వాల్యూ అన్లైక్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ కి నా ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంటదంట. అండ్ సో ఈ 48th క్వశ్చన్ కి చెప్పగలరా? ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ 5, ఐఎమ్ నాట్ 5, ఐఎమ్ డిఫరెంట్, దిస్ కోడ్ విల్ బి జనరేట్ అన్ ఎర్రర్. సో ఏ ఆప్షన్, ఏ బి సి డి? సో ఈ క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మా, చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్యాసేజ్ ఉంది కదా, సో సుడో కోడ్ ఉంది కదా, సో ఇట్ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్. అర్థమవుతుందా? సో ద కోడ్ విల్ జనరేట్ అన్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వస్తుంది సార్ అంటే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వరకు మీకు చెప్పాను ఆల్రెడీ. స్విచ్ కేసులో ఎప్పుడు కూడా మనము ఏ వాల్యూస్, కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకుంటాం సార్ అంటే, either integer or character తీసుకుంటాం. ఓకే, యు నో దట్ ఆల్రెడీ. ఎక్కడ? స్విచ్ కి బ్రేసెస్ లో. ఓకే, సో ఇక్కడ తీసుకునేటివి either క్యారెక్టర్ ఆర్ ఇంటిజర్ టైప్ లో తీసుకుంటాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కేస్ అని కీవర్డ్ రాసాం కదా, సో కేస్ కి పక్కన ఎప్పుడు కూడా మనం తీసుకునేది కూడా సో దానికి సంబంధించిన కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే ఉండాలి, నాట్ ఫర్ అప్లికబుల్ వేరియబుల్స్. ఓకే, అండ్ నౌ ఏ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 5 కదా, సో బి వాల్యూ ఇక్కడ ఎంత అంటే 7 కదా. సో స్విచ్ ఆఫ్ ఏ. ఓకే, స్విచ్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏం తీసుకున్నాం సార్ అంటే ఏ ఈక్వల్ టు 5 కదా, సో స్విచ్ ఆఫ్ 5. సో కాబట్టి కేస్ 5 దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్లీ, కానీ 5 కన్నా ముందు ఎప్పుడు కూడా కేసెస్ లో వేరియబుల్స్ ఉంటే ఇట్ విల్ జనరేట్ అండ్ కంపైల్ టైమ్ ఎర్రర్. అర్థమవుతుందా? ఇక్కడ బి అనే ఒక వేరియబుల్ ఉంది చూసారా, సో ఇక్కడ మనం ఏం రాయాలంటే డైరెక్ట్ గా కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే రాయాలి కేసెస్ దగ్గర, ఎయిదర్ ఇంటిజర్ ఆర్ క్యారెక్టర్ టైప్ లో ఫార్మాట్ లో మనం తీసుకోవాలి. సో నాట్ ఫర్ అప్లికబుల్ వేరియబుల్స్. ఓకే, సో ఇట్ విల్ గెట్ compile time error. So the code will generate an error. Option number D. Okay, సో పాయింట్ గుర్తుపెట్టుకోండి మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పమంటారా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది చెప్పలేకపోతే వేస్ట్. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రోగ్రామ్ చెప్పుంటాను. సో చాలా ఈజీ, ఆన్సర్ కూడా టకీమని చెప్పేస్తారు క్వశ్చన్ చదివితే. The function given below computes the factorial of a given number n entered by the user. What should be the missing statement in order make to code work with the properly? Very good.
సో ఈ కోడ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. సో ఇచ్చిన నెంబర్ కి, ఇచ్చిన n అనే నెంబర్ కి ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఇక్కడ రాయమని చెప్తున్నాడు కోడ్. సో కానీ ఇక్కడ వచ్చే కోడ్, అక్కడ మిస్ అయిన స్టేట్మెంట్ కోడ్ వచ్చేసి రికర్షన్ జరుగుతుంది. సో కాబట్టి ఎలా జరుగుతుంది, n ఈక్వల్స్ ఆఫ్ 1 అయితే రిటర్న్ ఆఫ్ 1 అని రాస్తాం. ఒకవేళ ఎల్స్ కాకపోతే రికర్షన్ ఫార్మాట్ జరగాలి. సో రికర్షన్ ఎలా జరుగుతుంది, రిటర్న్ ఆఫ్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 జరుగుతుంది. ఓకే, నాట్ ఫర్ రిటర్న్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. సో నాట్ ఫర్ రిటర్న్ ఆఫ్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఓకే, సో పైన ఉన్నటువంటి ఏబిసి ఆప్షన్స్ ఏవి పనికిరావు. సో ఆప్షన్ నెంబర్ డి, లాస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, అండ్ మిస్సింగ్ స్టేట్మెంట్ నుంచి చూసారా, ఈ లైన్ లో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ని మనం డిఫైన్ చేస్తే కోడ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటాం. ఓకే, సో వెరీ గుడ్ ఆన్సర్. సో ఇంకొక చిన్న డౌట్ వచ్చింది మీకు, అక్కడ చాట్ బాక్స్ ఉంది కదా అందరికి, ఆ చాట్ బాక్స్ లో అందరూ ఎవరైతే ఆన్సర్లు పెడుతున్నారో వాళ్ళందరి డిస్ప్లే అవుతున్నాయా? అది ఒకరి ఆన్సర్లు ఒకరికి డిస్ప్లే అవుతున్నాయి. థ్యాంక్ యూ. సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మా, ఇది కూడా. Two programmers X and Y are asked to write the code, evaluate the following expression. ఓకే, ఎక్స్ ని వై ని అడిగారంట, టూ ప్రోగ్రామర్స్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఆ టూ ప్రోగ్రామర్స్ ఎక్స్ అండ్ వై ఈ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేయమని అడిగారు. ఓకే, కాకపోతే ఎక్స్ రైట్స్ ద ఫాలోయింగ్ కోడ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఓకే, కోడ్ ఏ ఇలా రాశారు. ఎక్స్ అనే ఐ మీన్ ఎక్స్ అనే వాళ్ళు కోడ్ ఎలా ఎక్స్ప్రెషన్ రాసాం సార్ అంటే ఈ విధంగా రాశారు. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అనే దానికి ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసి a మైనస్ బి ప్లస్ సి డివైడెడ్ బై a మైనస్ బి ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్ అయితే ఎక్స్ అనే ఐ మీన్ ప్రోగ్రామర్ ఇలా ఎక్స్ప్రెషన్ ని డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ జస్ట్ ఏం లేదు మా, a మైనస్ బి ఇంటూ a మైనస్ బి అని ఎక్స్ప్రెషన్ నోట్ చేశారు. ఓకే, అనే వై అనే ఐ మీన్ వై అనే కోడ్ ఐ మీన్ ప్రోగ్రామర్ డి ఈక్వల్ టు a మైనస్ బి అని రాసి ఆ ఏ మైనస్ బి ఉన్న ప్లేస్ లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. ఓకే, సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ, కోడ్ ఏ uses less memory and is slower than code B.
Very good. Okay. Option number A. '51 question. A programmer writes a code snippet in which set of 3 lines occur 10 times in the different parts of the program. Okay, different parts of the program. Okay, program lo different parts ఉన్నాయంట, so 10 times. Okay, so which a set of 3 lines occurs 10 times is the different parts of the program. Okay, and what programming concept should be used in shorten the code length? అంటే షార్ట్ చేయొచ్చు, అంటే ఎక్కువ లెంత్ కాకుండా షార్ట్ చేయొచ్చు అని చెప్పడానికి. సో ఇంకే మీరు ఆలోచించిన అవసరం లేదు. ఆప్షన్ నెంబర్ బి, ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకి చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ సేమ్ సిమిలర్ గా ఉంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి తీసుకోకుండా, సో సమ్ టైమ్స్ మాత్రమే అక్కడ తీసుకునేదానికి ఛాన్సెస్. ఓకే, సో ఒకే ప్రోగ్రామ్ లో డిఫరెంట్ పార్ట్స్ కింద మనం తీసుకోవాలంటే యూ కెన్ యూజ్ దట్ ఫంక్షన్స్. ఓకే మా, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఎన్యూమరేషన్స్, సో చాలా ఈజీగా ఆన్సర్ చెప్పగలరు దీనికి. ఈనమ్ నేమ్స్ ఆఫ్ అమర్, అక్బర్ అండ్ టోనీ. సో 3 మెంబర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఆ ఫంక్షన్ మెయిన్. సో మెయిన్ ఫంక్షన్ లోపల printf లో ఆ 3 నేమ్స్ ని ప్రింట్ చేశాడు. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద కోడ్? $72 మెంబర్స్ ఉన్నారు, నాతో పాటు కలిపి 73. సో 72 మెంబర్స్ లో ఆన్సర్స్ ఇస్తే కదా మరి. వెరీ గుడ్. ఆప్షన్ నెంబర్ బి. వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ నెంబర్ బి ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎన్యూమరేషన్ లో మనం ఏవైతే తీసుకుంటామో ఇవన్నిటిని కూడా ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి వాల్యూస్ మనము డిఫాల్ట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఎన్యూమరేషన్ ఫార్మాట్ లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఈ నేమ్స్ ఆఫ్ అమర్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ 0. సో అక్కడ వాల్యూ ఈక్వల్ టు ఎంత వాల్యూ ఇవ్వలేదు కాబట్టి స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అక్బర్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 1 అండ్ టోనీ ఇనిషియల్ వాల్యూ 2. 0 1 2 ఆ 3 వరుసగా మనం ప్రింట్ చేశారు కాబట్టి 0 1 2 స్టేట్మెంట్ ప్రింట్ అవుతాయి. సో ఆప్షన్ నెంబర్ బి సెకండ్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చా?
So question number 53, when a bytecode is interpreted, okay, so when a bytecode is interpreted, how does it affected, how does it get affected in the contrast with the compiled machine code? Okay, సో బైట్ కోడ్ కి మిషన్ కోడ్, ఓకే, సో బైట్ కోడ్ ని ఇంటర్ప్రిటెడ్ ఫార్మాట్ లో తీసుకున్నారంట. సో అలా తీసుకుంటే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? సో దేంతో కంపేర్ చేయమంటున్నాడు? కంపైల్డ్ మిషన్ కోడ్. ఓకే, సో మిషన్ కోడ్ మాత్రం కంపైల్ చేశారు. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు? సో ఆప్షన్ నెంబర్ సి కాదమ్మా, ఇది ఆప్షన్ నెంబర్ డి. ఇది ఆప్షన్ డి దీనికి ఆన్సర్. Interpretation does not make any difference in the bytecode. Okay, so interpretation does not make any difference in the bytecode running time. ఓకే, సో ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ మనకి ఉండదు. అర్థమైతుందా? ఇంటర్ప్రిటేషన్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద bytecode running time. ఓకేమా, సో మీరు బైట్ కోడ్ ని ఇంటర్ప్రిటెడ్ ఫార్మాట్ లో తీసుకోవచ్చు. అది ఎటువంటి ఎఫెక్ట్ ఐ మీన్ మిషన్ కోడ్ ని మీరు కంపైల్ చేసినా ఎటువంటి ఎఫెక్ట్ గా మనకి ఇక్కడ వర్క్ అయినట్టు చూపించదు అనమాట. ఓకే, సో నార్మల్ గా మీరు ఎలా ఫార్మాట్ లో వాడు చెప్పినట్టు కంపైల్ మిషన్ కోడ్ అన్నారు కదా, సో ఆ టైప్ లో కంపైల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బైట్ కోడ్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఫార్మాట్ లో చేసుకోవచ్చు. ఓకే, సో and one of the most important question, 54, Uma wants to make a function that is not bound to an identifier. Okay, which of the following functions should she incorporate in the her program? అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఉమా వాంట్స్ టు మేక్ ఏ ఫంక్షన్ అంటే ఆమె ఒక ఫంక్షన్ ని డెవలప్ చేయబోయిందంట వితౌట్ ఎనీ ఐడెంటిఫైయర్. ఓకే, సో వితౌట్ ఎనీ ఐడెంటిఫైయర్ అంటే మీకు తెలుసు కదా, ఫంక్షన్ నేమ్స్ కావచ్చు, వేరియబుల్ నేమ్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్. ఓకే, సో అలా చేసే టైంలో ఆ సిచ్యువేషన్ ని ఏమని కాల్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్ ని? ఓకే, ఉమా వాంట్స్ టు మేక్ ఏ ఫంక్షన్ దట్ ఈస్ నాట్ బౌండ్ టు అన్ ఐడెంటిఫైయర్, ఎనీ ఐడెంటిఫైయర్ అంటే ఎటువంటి నేమ్ లేదు అక్కడ. ఓకే, సో కాబట్టి అటువంటి ఫంక్షన్ ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ నేమ్ మీరు రాసినప్పుడు అసలు ఆ ఫంక్షన్ కి నేమ్ లేదనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనానమస్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, నాట్ ఫర్ నల్ ఫంక్షన్ అమ్మా, అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఈజ్ నథింగ్ బట్ నేమ్లెస్ అని అంటాం. ఓకే, అంటే నేమ్ అసలు ఉండదు అని మీనింగ్ అది. ఓకే, అర్థమవుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనానమస్ ఫంక్షన్. ఓకే, సో జావాలో కానీ C++ లో కానీ వాటిలో వస్తాయి మనకి అనానమస్. ఓకే, సో అనానమస్ ఆబ్జెక్ట్, అనానమస్ క్లాస్. ఓకే,
So next 55 question number. Very good. So 55 question number. So Ravi and Raju independently write a program to find the mass of 1 mole of water. ఓకే, అంటే ఇక్కడ మాస్ కనుక్కుంటున్నారంట. సో వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్ గా రైట్ చేస్తారు కోడ్. సో కోడ్ ఏ, అండ్ ఇక్కడ మనకి మాస్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ 2 ఇంక్లూడ్ చేయాలి. ఒకటి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ తీసుకోవాలంట. రవి ఫస్ట్ పర్సన్, రవి డిఫైన్స్ ద వేరియబుల్, అంటే ఒక ప్రోగ్రామ్ లో తను వేరియబుల్స్ ఇలా రాశాడు ఇంటిజర్ లో, హైడ్రోజన్, ఆక్సిజన్, వాటర్ అని మొత్తం 3 వేరియబుల్స్ తీసుకున్నాడు. అండ్ while Raju defines the 3 quantities as also integer a, b, c, code b adi. Okay, so code a Ravi, code b Raju define chesadu. And which is a better programming practice and why? Very good. ఆలోచించిన అవసరం లేదు. Option number b. Code a is the better because the variable names are understandable and non-confusing. Very good. ఇంకేం ఆన్సర్ లేదు దీనికి. బి. వెరీ గుడ్. సో క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ మీకు లైక్ ఇప్పటి నుంచి వచ్చేటేమో సి లాంగ్వేజ్ లో ఉంటాయి, బట్ మనకి కంపేర్ టు లైక్ మీ కోర్ సబ్జెక్ట్ ఈసీ కదా మీరు అందరూ కూడా, ఎట్లా నాకైతే కొంచెం దాన్ని ఏమంటారు, సిఓ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఎప్పుడో చదివాను. సో మీకు సమ్ ఐడియాస్ ఉండొచ్చు ఈసీ డిపార్ట్మెంట్ కాబట్టి. సో ఇక్కడ నుంచి బిట్స్ ఆప్షన్స్ మీరే నాకు కరెక్ట్ గా చెప్పాలి. Okay, and 56th question, which memory device is generally made as semiconductors? చెప్పగలరా? Which memory device is generally made of semiconductors? Option is nothing but A, RAM. అర్థమైందా? RAM is generally made of semiconductors. Random access memory. Option A. గుర్తుపెట్టుకోండి. Which memory device is generally made of semiconductors? Is nothing but RAM. Option A. Not for hard disk, floppy disk, CD disk, like that. Okay. So next question, register renaming is done in pipeline processors. Which is the correct option? Register renaming is done in pipeline processors. Okay, so దీనికి ఆప్షన్ సి, టు హ్యాండిల్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ హజార్డ్స్ అంట. అని మీకే తెలియాలి ఈ ఆప్షన్ బిట్. సో ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి. వెరీ గుడ్.
to handle certain kinds of hazards. Next, 58th question. The amount of ROM needed to implement a 4-bit multiplier is. The amount of ROM needed to implement a 4-bit multiplier is which one? 64 bits or 128 bits or 1 kilobits or 2 kilobits? So ఇవన్నీ కూడా some gate questions maybe. Option D is nothing but 2 kilobits. Okay ma? ఆప్షన్ నెంబర్ డి అంట దీనికి 2 కిలోబిట్స్ కింద తీసుకుంటాయి. గుర్తుపెట్టుకోండి మా ఈ క్వశ్చన్స్. బట్ నేను ఎప్పుడో బీటెక్ లో ఉన్నప్పుడు చదివినాను ఇన్ని, బట్ గుర్తులేవు. మళ్ళీ ఇప్పుడు అయితే చూస్తాను. మీరు మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కదా, అండ్ మీకు కోర్ సబ్జెక్ట్లో కూడా వచ్చి ఉంటాయి. సబ్జెక్ట్ నేమ్ గుర్తుపెట్టుకోగలరు ఇవి. మల్టీప్లేయర్, రోమ్ నీడెడ్ టు ఇంప్లిమెంట్ 4-bit మల్టీప్లేయర్ ఈస్. ఏమైనా సబ్జెక్ట్లో వచ్చినాయి ఇవన్నీ? వెరీ గుడ్. ఎస్టిఎల్డి, స్విచ్చింగ్ థియరీ లాజికల్ డిజైన్. వెరీ గుడ్, చాలా చెప్తున్నాడు. డిఎల్డి, సిఓ కూడా వచ్చిందా మీకు? థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇక్కడ ఏవో ఆప్షన్స్ ఇచ్చారు. గ్రూప్ ఏలో హిట్ రేషియో, పేజెస్, ఫ్రేమ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, ఇవన్నీ ఆప్షన్ ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ వాటికి ఆపోజిట్ లో గ్రూప్ బిలో 1 2 3 నెంబర్స్, 4 నెంబర్స్ ఇచ్చారు. ఆ 4 నెంబర్స్ లో సమ్ ఇంప్లిమెంటేషన్. లాజికల్ మెమరీ, కాంపాక్షన్ and translation look aside before buffer. Translation look aside buffer. And fourth option, physical memory. Option ఎవరికైనా తెలుసమ్మా? బి సార్. బి సార్. ఒకరే ఇచ్చారు నాకు ఆన్సర్. వెరీ గుడ్. సో ఆప్షన్ నెంబర్ బి అంట. ఇందులో నాకు లైక్ 3 అయితే నాకు తెలుసు. బిసిడి అంటే బి ఆప్షన్ కరెక్టే, బట్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ మనకి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఒకటి వచ్చింది సబ్జెక్ట్ లో. ఓఎస్ అని సబ్జెక్ట్ వస్తుంది మీకు, సిఎస్సి వాళ్ళకి అనుకుంటూ వచ్చేది అది. సో ఆ సబ్జెక్ట్ లో పేజెస్, ఫ్రేమ్స్, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ వస్తాయి. సో పేజెస్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ బి కి 1. సో 1 ఈస్ నథింగ్ బట్ లాజికల్ మెమరీ కింద తీసుకుంటాయి. ఓకే, అండ్ ఫ్రేమ్స్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ మెమరీ కింద తీసుకుంటాయి. సో లాజికల్ మెమరీ అండ్ ఫిజికల్ మెమరీ, పేజెస్ అండ్ ఫ్రేమ్స్. ఓకే, and external fragmentation is nothing but option 2. okay, so ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ a కరెక్ట్ ఆన్సర్ అంటున్నాం. సో ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా.
యాక్చువల్లీ సి లాంగ్వేజ్లో అయితే మనము ఈజీగా చేయొచ్చు, బట్ ఇవి సిఓ అటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా ఉన్నాయి. ఏం బిట్స్ అర్థం కాలేదు పవన్. ఏం అర్థం కాదు, ఓఎస్ సబ్జెక్ట్ వచ్చి ఉంటే మనకి అర్థమవుతుంది. ఓకే, కాకపోతే మనకి టాపిక్లో ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్ గుర్తుపెట్టుకొని చేయడమే, ఇంకా తప్పదు. నెక్స్ట్ ఉన్నాయి ఇంకా మనకి, ఆల్రెడీ C++ అండ్ జావా. ఎవరికైనా తెలుసా C++, జావా? జావా అన్న బయట నేర్చుకుంటారు, ట్రైనింగ్ అక్కడ ఇక్కడ నేర్చుకుని ఎట్లా వాళ్ళు చేస్తుండేవాళ్ళు. ఇంకా ఈ సి లాంగ్వేజ్ లో లైక్ 236 క్వశ్చన్స్ బిట్స్ ఉన్నాయి మామూలుగా. యాక్చువల్ అయితే 236 ఆర్ 35. సో ఆ క్వశ్చన్స్ లో అన్ని వరుసగా సి లాంగ్వేజ్ కి సంబంధించినటువన్నీ చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకా. ఓకే, ఇవన్నీ సి లాంగ్వేజ్ లోటి. ఆ తర్వాత C++, జావా ఉన్నాయి మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ లో. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇస్ నథింగ్ బట్ జావా ఉంటుంది, C++ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. మొత్తం 3 కాన్సెప్ట్స్ సి తో కూడా కలిపి అయితే 4 ఉంటాయి మొత్తం. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి C++, జావా అవన్నీ కూడా సి కంప్లీట్ అయిన తర్వాత ఒక రోజు డిఎస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత C++, జావా గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ 60th క్వశ్చన్, ఇది మీకు తెలిసి ఉంటుంది సబ్జెక్ట్ లోనే. A RAM chip has capacity of 1024 words of 8 bits each, 1K into 8. The number of 2 into 4 decoders which enable line needed to contrast a 16K into 16 RAM from 1K into 8 RAM. ఎవరికైనా తెలుసమ్మా ఈ ఆప్షన్? ఒకరే చెప్పారు. సో దీనికి ఆప్షన్ అంట బి అంట. ఓకే, '61 question. The format is usually used to store the data. Which one? Format is usually used to store the data. Decimal or hexadecimal or octal? ఇట్లు ఏది కాదు. ఆప్షన్ ఏ BCD. What is an abbreviation of BCD? Thank you. Binary coded decimal. ఇంక నుంచి సి క్వశ్చన్స్.
క్వశ్చన్ నెంబర్ 62 దీనికి ఆన్సర్ చెప్పగలరా? మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలరు దీనికి. So I have a problem to solve the which takes the input number n. The problem has been property that given the solution of for n minus 1, I can easily solve the problem for n. Which programming technique I use solve this problem? Like such problem. ఏంటి? Not for iteration, decision making, object oriented programming. Okay. Option D, recursion. ఓకే, మీకు తెలుసు కదమ్మా. సో ఐ మీన్ లార్జెస్ట్ పెద్ద ప్రోగ్రామ్ ఏదైతే ఉంటే సో దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. యు నో దట్ ఆల్రెడీ ఫంక్షన్స్. ఓకే, ఆ ఫంక్షన్స్ లో కూడా మనకి ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఐ మీన్ రెడ్యూస్ చేసుకుంటూ రావాలి, n-1. ఓకే, అలా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చేదానికి ఇక్కడ ఏం వాడతాం సార్ అంటే రికర్షన్ అనే దాన్ని కాన్సెప్ట్ ని ఇంప్లిమెంటేషన్ వాడతాం మనం. ఓకే, ఓకే. క్వశ్చన్ నెంబర్ 64. array of 0 to 19 is nothing but size 20. Okay, maximum size is 20. The number of elements in it contains is stored in the variable. Okay, the number elements. Okay, so number of elements అనే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నానంట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెంబర్ ఎలిమెంట్స్. ఓకే, currently it contains 11 elements అంటే already 11 elements already ఉన్నాయి. ఓకే, present. So Swati wants to insert an element val after the mth element in an array. She writes the code given below. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ రాశారంట ఇదంతా కోడ్. ఓకే, 4x అనేది ఇదంతా రాశారు. సో ఇక్కడ x అనే ప్లేస్ లో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ని మార్చుకోవాలంట మనం. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, డి, మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఎక్స్ అనేది ఉంది చూసారా, ఆ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఇన్సర్ట్ చేస్తే మనకి కరెక్ట్ గా ఆ అరే ఆఫ్ ఎం లో మనం ఏ ఎలిమెంట్ మార్చుకోవాలంటే వాల్, అంటే తను ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ దేంట్లో ఉంది అంటే వాల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఆ వాల్ వాల్యూని ఆ అరేలో ఎంత్ ఎలిమెంట్ కింద యాడ్ చేయాలంట. ఓకే, సో ఎంత్ ఎలిమెంట్ అంటే ఆఫ్టర్ దట్ ఐ మీన్ ఆఫ్టర్ దట్ 12th ఎలిమెంట్. ఓకే, అంటే 12th ఎలిమెంట్ పోర్షన్ అంటే ఆల్రెడీ 11 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో 12th ఎలిమెంట్ పోర్షన్ లో లైక్ ఎంత్ ఎలిమెంట్ కింద యాడ్ చేయాలి. అంటే 12th అనేది మనకి ఇక్కడ చెప్పట్లేదు కరెక్ట్ గా. సో ఇక్కడ ఎక్స్ కి ఇక్కడ ఆప్షన్ ఏం తీసుకోవాలంటే ఇది సి. n equal to m2 number of elements minus 1. So number elements is nothing but అదే యాక్చువల్లీ సైజ్ 20 కదా, ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి అని చెప్పేదంతా ఎక్కడుంది, నెంబర్ ఎలిమెంట్స్ లో ఉంది. సో కాబట్టి సో ఎంత వరకు మనకు లూప్ రిపీటేషన్ జరగాలంటే m2. ఓకే,
m2 m is nothing but అక్కడ మనకి చెక్ చేయాలి అక్కడ m is nothing but so 11 2 so number of elements is -1 సో m2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1 దాకా లూప్ జరగాలి సో ఇది కండిషన్ అమ్మా ఇది ఓకే n ఈక్వల్ టు m దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ దాకా సార్ అంటే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సారీ లెస్ దాన్ నెంబర్ ఎలిమెంట్స్ -1 దాకా లూప్ ఇటరేషన్ జరగాలి అండ్ ఇంక్రిమెంట్ ఆఫ్ 1 సో అంటే n వాల్యూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సో అంటే a ఆఫ్ n వాల్యూ ఫస్ట్ ఎంత m ఈజ్ నథింగ్ బట్ n ఉంటే అన్ని ఎలిమెంట్స్ m లో ఉన్న ఎలిమెంట్ కాస్త n కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ m+1 కి ఎవరిని అసైన్ చేస్తున్నా అంటే a ఆఫ్ m వాల్యూని తీసుకొని వస్తున్నాడు ఓకే అలా లూప్ ఇటరేషన్ ఎక్కడ దాకా జరుగుతుంది అంటే నెంబర్ ఎలిమెంట్స్ -1 దాకా లూప్ ఇటరేషన్ జరుగుతూ ఉంటుంది సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే అక్కడ దాకా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో ఇండెక్స్ నెంబర్ వచ్చి ఉంటుంది కదా m వాల్యూ సో a ఆఫ్ m ఈక్వల్ టు val ఓకే సో ఆప్షన్ నెంబర్ సి కింద తీసుకుంటాం ఓకే సో